బ్రో మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారి కోసం వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా? అంటే అది సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది రూమర్స్ క్రియేట్ చేసిర్రు. చాలామంది వాళ్ళు వేరు, అల్లు ఫ్యామిలీ అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు, అది అన్నారు. కానీ వాళ్ళంతా ఒకటే తెలిసింది. ఆయన అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిటే చిరంజీవి వచ్చేసిండు. చిరంజీవి గారు వచ్చేసారు, నాగబాబు గారు వచ్చేసారు. ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర నుంచి వచ్చేస్తున్నారు, ఏపీ నుంచి తెలంగాణ హైదరాబాద్కి. సో వాళ్ళంతా ఒకటే. మనం రూమర్స్ క్రియేట్ చేయడం తప్ప ఏదో టీఆర్పీ గురించి దీని గురించి వాళ్ళంతా ఒకటే. ఎప్పుడు వాళ్ళంతా ఒకటే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ అనొచ్చు. ఆయన కింద పడ్డప్పుడు వీళ్ళందరూ తోడున్నారా లేదా అంటే కింద పడలేదు చెప్పాలంటే. ఆయనకు అరెస్ట్ అయినా అని చెప్పి అనడంగానే ఎవరికైనా అది అదే విశ్వంబర ఏదో షూటింగ్ నడుస్తుంది చిరంజీవి గారిది. ఆ షూటింగ్లో నుంచి చిరంజీవి గారు రావడం అండ్ నాగబాబు గారు రావడం, అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ రావడం, అందరు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా త్వరలో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో బయటకు వస్తున్నాడు. ఇక్కడనే మేము చెంచల్గూడ జైలు దగ్గరనే ఉన్నాం. అందరు ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. ఆయన గురించి బయటికి రాగానే చూద్దాము, ఒక సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి వెయిటింగ్. ఇక ఆయన బయటకు వస్తేనే మాకు నిద్ర పడతారు, కూడా నిద్ర పట్టదు. ముందే చెప్తున్నా, ఆయన బయటకు వస్తుండే ఆల్రెడీ జడ్జి కూడా బెయిల్ ఇచ్చేసినారు. సో ఎండ్ ఆఫ్ ద డే లీగలీ బయటికి వస్తున్నాడు అనమాట. మనం ఎలా చూడొచ్చు అన్న, ఎందుకంటే ఒక పెద్ద ఐకాన్ స్టార్ని నార్త్ సైడ్ కోర్స్ వేసుకుంటున్నారు పుష్ప చూసి. అలాంటి హీరోని తెచ్చి జైల్లో పెడితే ఏంటి పరిస్థితి? అంటే ఇది దేని గురించి చేసిరు అనేది క్లారిటీ రావట్లేదు. అన్ని ఛానల్స్ వాళ్ళు ఏదో విధంగా రాస్తున్నారు, కానీ అది ఏ విధంగా కన్సిడర్ చేయాలనేది మాకు అర్థమవుతలేదు. ఏదో కుట్ర అంటున్నారు, ఏదేదో అంటున్నారు, కానీ అది అవునా కాదా అనేది మాకు అసలు తెలియదు. ఎందుకంటే మేము లైవ్లో లేము, చూడలేము. మొన్న మీడియాలో చూడాలి, దూరం నుంచి హాయ్ బాయ్ అనడమే తప్ప మేము చూడలేము. కానీ ఆ రోజు అయిన ఇన్సిడెంట్ ఎవరికైనా అది బాధాకరమైన విషయమే. దానికి అల్లు అర్జున్ గారు కూడా కండోలెన్స్ తెలిపినారు. వీడియో బయట కూడా పెట్టినారు. 25 lakhs వాళ్ళకు హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఫ్యూచర్లో ఇంకేమైనా కావాలంటే చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అండ్ అల్లు అర్జున్ వాళ్ళ టీము, అల్లు అర్జున్ వాళ్ళంతా. అయినా కానీ దానికి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి కావాలని వేయించినారా, అసలు వాళ్ళ డాడీ ఎందుకు మళ్ళీ కేసు వేసినాడు అనేది అది ఎవరికి తెలియదు. ఆయన ఏదో మీడియాలో వచ్చి మళ్ళీ నేను కేసు విత్డ్రా చేసుకుంటానంటే అంత అయిపోయిన తర్వాత కేసు విత్డ్రా చేసుకుంటే అది దానికి ఇంతకుముందు కొంచెం ఎర్లీగా ఆలోచించాల్సింది అంకుల్ అని చెప్పి నేను కూడా ఆలోచించిన. కానీ ఎండ్ ఆఫ్ ద డే బయటికి వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు పోలీస్ వాళ్ళకి వాళ్ళ సంధ్య థియేటర్ కావాలి, నేను కూడా వెళ్ళిన ఆ రోజు పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిరంట, మేము వస్తున్నాము ఇట్లా సంధ్య థియేటర్కి హీరోయిన్ అల్లు అర్జున్ అండ్ రష్మిక అండ్ సమ్ విఐపీస్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇన్ఫామ్ చేసినారట. అయినా కానీ వాళ్ళు ఇగ్నోర్ చేయడం దాన్ని. ఎందుకంటే ఇగ్నోర్ ఎందుకు చేస్తారు భయ్? ఎందుకంటే ఆయన పెద్ద సెలబ్రిటీ, మనకే కదా మంచిది. తెలుగు యాక్టరు, నేషనల్ అవార్డు విన్నరు, ఐకాన్ స్టారు, 1000 crore క్లబ్. ఈరోజు 1000 crore క్లబ్ అంటే అది మనకే కదా మంచిది. అది మేము తల ఎత్తుకోవాల్సిన సందర్భం ఇది. అలాంటిది మనమే తల దించేసుకుంటున్నాం, మన తల మనమే దించేసుకున్నట్టు చేస్తున్నాం. ఇది తప్పని నేనైతే 100% చెప్తాను. ఎందుకంటే పోలీస్ వాళ్ళకు లెటర్ పంపించడం, వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు ఇగ్నోర్ చేయడం ఆ లెటర్ని. ఆయన సరే ఇప్పుడు పోలీసు వాళ్ళు లెటర్ పంపిస్తున్నాం కదా అని చెప్పేసి ఆ మాట సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళకి తెలిపినారు. తెలిపిన తర్వాత ఇక ఆయన వీళ్ళు మళ్ళీ ఇగ్నోర్ చేసిరంట పోలీసు వాళ్ళు. ఇగ్నోర్ చేసిన తర్వాత ఆ విషయం అల్లు అర్జున్ తెలియదు ఇగ్నోర్ చేసిరని. అయినా సరే అల్లు అర్జున్ వచ్చేసిన తర్వాత అంతా హ్యాపీగా ఉంది, అంత హడావిడికి నడుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ అయిపోయింది. దానికి కూడా అందరూ క్షమాపణ కోరి పోయిన తర్వాత నా ఇంట్లోనైనా సరే నీ ఇంట్లోనైనా సరే పోయిన తర్వాత 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టినా దానికి వెనుక తీసుకురాలేము. దానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఆయన పోయినట్టు ఈయన పోవాలంటే అది రాంగ్ థింగ్. అది ఆ ప్లేస్లో నువ్వైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే దానికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. దాని పరిష్కారం ఆలోచించారు. దానికి రిలేటెడ్గా 25 lakhs ఇస్తున్నాము అండ్ ఫ్యూచర్ మేము చూసుకుంటాం అది దాన్ని అంతా అన్నారు. అంతా హ్యాపీ అయిపోయింది. దాని అక్కడికి క్లోజ్ అయిపోయింది మ్యాటర్. మళ్ళీ దానికి బయటికి తీసుకురావడం, మళ్ళీ దాన్ని ఏదో విధంగా మలుపు తిప్పడం, ఇక అందరు రియాక్ట్ కావడం, అతను జైలు తీసుకురావడం, ఇంటికి వెళ్ళి ఆయన పాపం బెడ్రూమ్లోకి వెళ్తే కూడా బెడ్రూమ్లోకి వచ్చారంట పోలీసులు. అది మళ్ళీ ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి సార్. ఎందుకంటే అందరూ మీరే ధైర్యం అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మీరే ఇలా చేంజ్ అయితే ఎవరి మీద హోప్ పెట్టుకోవాలో. కొన్నిసార్లు గవర్నమెంట్ అటు ఇటు చేసినా మీరు అటు ఇటు చేయరన్న హోప్ ఉంటుంది పబ్లిక్కి. కానీ మీరు ఇప్పుడు ఎవరికైనా ఫాల్ట్ సార్, మీకైనా మాకైనా. ఇప్పుడు పబ్లిక్కి సరే అల్లు అర్జున్కి ఏమైనా కానీ మీదే రియాక్షన్, మాకేమైనా మీదే రియాక్షన్. అలాంటప్పుడు మీరు అలర్ట్ ఉండాలి. ఎందుకంటే చెప్పాలంటే సీరియస్గా 1000 కోట్లు 100 కోట్లు ట్యాక్స్లు అవి ఇవి అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి అయితే తీసుకుంటున్నాం సపరేట్గా. సమ్ జిఎస్టీ 14%, 18%, 20% సమ్ ఆఫ్ జిఎస్టీ తీసుకుంటున్నాం. 100 crores అయితే 34 కోట్లు, 300 కోట్లు అయితే 70-80 కోట్లు అలాగే తీసుకుంటారు. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి కోటి రూపాయలు ప్రతి ఒక్క సెలబ్రిటీస్ 20 లక్షల నుంచి 50 లక్షల కోటి రూపాయలు 2 కోట్లు అని చెప్పి డొనేట్ చేస్తూనే ఉన్నారు.
కేరళలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇండియాలో చుట్టుపక్కల ఏ స్టేట్స్కైనా, యునైటెడ్ కంట్రీస్లో అయినా అని చేస్తున్నారు మనోళ్ళు. దానికి అంత మంచిగా ఫీల్ అవ్వాల్సింది మనం పోయి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగరు, 100% సెక్యూరిటీ కల్పించాలి. నో అన్న ఆప్షన్ ఉండొద్దు. మీ దగ్గర సెక్యూరిటీకి టీం లేకపోతే యూ కెన్ హైర్, అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి హైర్ చేసుకోండి. మన దగ్గర తక్కువ పోలీసుల జనాభా తక్కువనా, ఏం తక్కువ, పక్క నుంచి హైర్ చేసుకొని మీరు మంచిగా సెక్యూరిటీ కల్పించండి. ఇవన్నీ కాకపోతుండే, మీరు కల్పించిన అయ్యి ఉంటే అది తర్వాత విషయం. మీరు కల్పించలేదు, అయ్యింది. మీరు అదే సెక్యూరిటీ ఉండుంటే అది కాకపోతుంటే. అదే ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే, మీకైనా సరే, మాకైనా సరే ప్రాబ్లం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే చెప్పినప్పుడు దాన్ని డిస్రెస్పెక్ట్ చేయకుండా అలర్ట్ ఉండాలని చెప్పి. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్ కాబట్టి, అంత పెద్ద స్టార్ కాబట్టి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంత పెద్ద పేరుంది కాబట్టి, నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి, మాకైనా వాళ్ళకైనా బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం మాకు సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళ త్రూ అయినా మాకైనా, మా త్రూ వాళ్ళకైనా సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అయినా సరే ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చూడు, రోడ్లు ఎక్కినాం మేము, బండ్లు తీసుకొని ర్యాలీలు చేస్తున్నాం. ఇప్పుడు ఇదే గ్యాప్లో ఎవరో ఒకడు కొంచెం సైక్ ఉన్నోడు అద్దగలు పెట్టేసి ఇద్దగలు పెట్టే అంటే ఎవరికి ప్రాబ్లం, మళ్ళీ మాకే ప్రాబ్లం. మళ్ళీ మీరే దానికి రియాక్షన్ ఇస్తారు. అలాంటప్పుడు చెప్పినప్పుడే అలర్ట్ అవ్వడం మీకు మంచిది, మాకు మంచిది. బై ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ అన్నాక మొత్తుకుంటారు, అన్నీ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిపోయింది. మీకైనా మాకైనా అది అవ్వడమే, అది సాధ్యం కాదు. మీరు ఎంత లాస్ అయ్యారో మేము అంతనే లాస్ అయినాం. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే చెడు నేమ్ వచ్చేదంతా చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే గవర్నమెంట్కి చెడు నేమ్ వస్తుంది ఇలా చేస్తే. ఎందుకంటే ఇండస్ట్రీ మనది, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఇలా వెళ్తుంది. బయటి కంట్రీస్ వాళ్ళంతా మనల్ని చూస్తున్నారు. ఒకప్పుడు తెలుగు యాక్టర్సా, అంత పెద్ద యాక్టర్లు ఉన్నాక తెలుగు యాక్టర్స్ ఎక్కడ అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుండే. ఇప్పుడు తెలుగు యాక్టర్స్ ఇగో పేరు చెప్తే పుష్ప, పేరు చెప్తే బాహుబలి, పేరు చెప్తే RRR, పేరు చెప్తే KGF అని చెప్పి 10 మంది మాట్లాడుకుంటారు మన గురించి. అంటే అది అంత ఈజీగా రాలే, కష్టపడితే వచ్చింది. దానికి మీకు హెల్ప్ అవుతుంది కదా, ఇంకేంది వాళ్ళ. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే బన్నీ అన్న బయటికి వస్తున్నాడు. మేము ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర వెయిటింగ్. ఆయన బయటికి రాగానే ఒక సెండ్ ఆఫ్ ఇచ్చి నమస్తే పెట్టేసి ఇంటికి వెళ్ళి హాయిగా అనుకుంటాం.